అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆ అప్లికేషన్ ఇప్పుడు ఏదైతే పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ జరగబోతుందో ఆ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, ఆప్షన్స్ ఎలా పెట్టాలి, డివిజన్ వైజ్ ఎంపిక ఎలా అనేటటువంటి దాని గురించి వీడియో చేయండి అని నాకు అనేక మెసేజ్లు వస్తున్నాయండి. 2-3 డేస్ నుంచి వరుసగా మెసేజ్లు పెడుతున్నారు. నేను దానికి సంబంధించి మీకు సండే రోజున వీడియో చేసి అన్ని డీటెయిల్స్ చెప్తానండి. కారణం ఏంటంటే, ఈ 1 or 2 డేస్లో చూద్దాం, ఒకవేళ ఏమైనా వేకెన్సీ పొజిషన్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా మనము కన్సిడరేషన్లో తీసుకొని మీకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ మ్యాన్కి ఇస్తారా లేకపోతే మెయిల్ గార్డ్కి ఇస్తారా, ఇలాంటి అంశాలు కూడా కలిపి స్పష్టంగా మీకు అప్లికేషన్ ఫామ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది చెప్తానండి. 2 డేస్ మనకు లాస్ట్ డేట్ కూడా 6th ఆగస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే కొన్ని చోట్ల నాకు ఫోన్ చేసిన వారు సబ్ డివిజన్కు 4వ తారీఖు సబ్మిట్ చేయాలన్నారండి. అయినప్పటికీ పర్వాలేదు, మనం ఇప్పుడు సండే ఏదైతే వస్తుందో ఆ సండే డేట్ ఐ థింక్ 28th ఉండొచ్చు. కాబట్టి మీకు 29, 30, 31 తర్వాత 1st to 4th కూడా టైం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి మీకు తోచిన రీతిగా మీరు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు మీరు సబ్ డివిజన్లో ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలో అక్కడికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చండి. నేను ఆ విషయం చెప్దామని ఈ వీడియో చేశానండి. తర్వాత ఏదైతే ఈ ఎగ్జామ్ డివిజన్ లెవెలా సర్కిల్ లెవెలా అనే డౌట్ అందరిలోనూ ఇదైందండి. ఎందుకంటే కొంతమంది డివిజన్ లెవెల్ అన్నారు సార్, కొంతమంది సర్కిల్ లెవెల్ అన్నారు, మీరు చెప్పిన వీడియోలో ఒక చోట సర్కిల్ లెవెల్ అని చెప్పారు అని అన్నారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు సర్కిల్ లెవెల్ డివిజన్ లెవెల్ అనేది ప్రస్తుతానికి మీరు దాని గురించి ఆలోచించకండి. మీరు జరగబోయేటటువంటి ఎగ్జామ్లో మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మనము మార్కులు సాధించాలి, ఈ డీవియేషన్ కాకుండా మీరు కాన్సన్ట్రేషన్ ప్లీజ్ కీప్ ఆన్ ది సబ్జెక్ట్ అండి. దాని గురించి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తారో, ఎక్కడెక్కడి నుంచి మీరు మెటీరియల్ తెప్పించుకుంటారో, ఆన్లైన్ క్లాసులు ఏదైతే సరేనండి. ఎందుకు అంటే, జీడిఎస్కి ఇచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఈసారి 1 year సర్వీస్ రిలాక్సేషన్ ఇచ్చారండి. 3 years ఉన్న వాళ్ళు ఎంటీఎస్ రాయొచ్చు అనే దానికి 2 years కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా పోస్ట్ మ్యాన్కి 5 years ఉన్న దానికి 4 years వాళ్ళు కూడా రాయొచ్చు అని ఇచ్చారండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరు వినియోగించుకొని ఎగ్జామినేషన్ బాగా రాయడానికి మీరు ప్రయత్నించండి. ఆ దిశ నుంచి మీరు డీవియేట్ కాకండి. డివిజన్ లెవెల్ ఉన్నా మీకు మంచి మార్కులు రావాలండి, సర్కిల్ లెవెల్ ఉన్నా మీకు మంచి మార్కులు రావాలండి. ఈ ప్రాతిపదికన మీరు ఆలోచించి ఎంతవరకు వీలైతే అంత మీరు కాన్సన్ట్రేషన్ చేసి సబ్జెక్టు మీద తరోగా, మ్యాథ్స్ జీకే మీద తరోగా ఒక పట్టు బిగించే విధంగా, సాధించే విధంగా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. తర్వాత అది చూద్దామండి, సర్కిల్ లెవెలా డివిజన్ లెవెలా ఏదైనా మీరు ఎగ్జామ్ రాయాల్సింది కరెక్టే కదండి. అందుకని మీ ప్రిపరేషన్ని మీరు దయచేసి డీవియేట్ కాకండి. ఏదైనా ఉండనివ్వండి, ఎవరో తప్పు ఎవరో రైటో అదంతా వదిలేద్దామండి. కానీ మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కాండి. నాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తాననేది మనకు అందరికీ తెలుసండి, మీ అందరికీ. అలాంటిది ఏదొచ్చినా నాకు ఈ విషయంలో ఏదైనా క్లారిటీ దొరికినా నేను మీకు చెప్తానండి. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ దిస్ డివిజన్ లెవెల్ ఆర్ సర్కిల్ లెవెల్ కాన్సెప్ట్ అండి. ప్లీజ్ కీప్ గోయింగ్ ఆన్ లెర్నింగ్ ది and completing the syllabus including maths and GK అండి. దిస్ ఈజ్ మై సజెషన్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీకు సండే రోజున వీడియో చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.